దేవునికి మొక్కుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన తీరుస్తాడు. కానీ తీర్చిన తర్వాత మళ్ళీ కంటికి కనపడకుండా పోకూడదు. దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతగా నిరంతరం కూడా జీవితాంతం కూడా ఆ మేలు మర్చిపోకుండా ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం అంటే దీవెనలు కావాలి. అందరూ కోరుకునేది భూలోకంలో ఉండగా దీవెనలే కదండి, అవునా కదా? దీవెనలే కావాలి. మరి ఆ దీవెనలను దేవుడు ఎప్పుడో ఇచ్చారు, అది అందరూ కూడా గమనించాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క దీవెన గమనిస్తామో, ఏ విధంగా ఎట్లా ఇచ్చారో గమనిస్తామో, అప్పుడు మనం దేవుని యందు గొప్ప నమ్మకంగా ఉంచి జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి దేవుడిచ్చిన దీవెనను మొట్టమొదటే ఇచ్చారన్న సంగతి అనేక మందికి తెలియదు. మరి తెలుసుకున్న తర్వాత ఆయనకు నమ్మకంగా జీవించాలనే కోరిక మనకు ఉండాలి. దేవుడు నమ్మకస్తుడు. ఆయన ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు, మనల్ని కలుగు చేసిన దేవుడు, సమస్తము పరిపాలిస్తున్న దేవుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుడు ముందు వాగ్దానాన్ని అబ్రాహాముకి ఇచ్చారు. అబ్రాహాము దీవించాడు దేవుడు. అబ్రాహాము ఒక్కడే దీవెన ఆశీర్వాదంగా ఉంటే సరిపోతుందా? కాదు. ప్రజలందరూ కూడా దేవునికి బిడ్డలే. అందరూ ఆశీర్వాదంగా ఉండాలి, అందరూ దీవెనకరంగా ఉండాలి, అందరూ దేవునికి బిడ్డలుగా ఉండాలి, అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే గలతీ 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, అబ్రాహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూశారండి, అబ్రాహాముకి ఇచ్చిన దీవెన అది ఎవరి ద్వారా నెరవేరుతుంది? ప్రభు అయినా దేవుడైనా యేసు ప్రభు ద్వారా నెరవేరుతుంది. ప్రియులారా, అబ్రాహాముకి ఎన్ని దీవెనలు ఇచ్చారో దేవుడు, అన్ని దీవెనలు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అబ్రాహాముకి ఇచ్చిన దీవెనలు అన్నీ కూడా నీళ్ళు నెరవేరుతాయి.